శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగం వరకు మనము ఆధ్యాత్మిక సాధనలు తర్వాత మనం చేసిన తర్వాత ఎటువంటి అనుభవాలు, ఎటువంటి అనుభూతులు, తర్వాత ధ్యాన సాధనకు కావాల్సినటువంటి క్రియలు, ప్రక్రియలు అన్నింటి గురించి చెప్పుకున్నాం. సో అక్కడితో నాది ధ్యాన యోగం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మొదట 1 నుంచి 30 వరకు జ్ఞాన యోగం అని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు అంటే గత భాగం వరకు మనకు ధ్యాన యోగం అనేది కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా చెప్పాలనుకుంటే భక్తి యోగంలోకి వెళ్ళాలి. కానీ ఈ మధ్య కాలంలో మనము ధ్యానంలో నేను పొందినటువంటిది, ధ్యానానికి నా అనుభవాలు, ఇవన్నింటినీ కూడాను అంటే 1-2 ఎగ్జాంపుల్స్తో కాకుండా మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నిటినీ కూడాను నా ఆధ్యాత్మిక ప్రయాణం అనే టాపిక్తో మనము ఈ ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టుకుందాం. మొదట యాక్చువల్గా అందరికీ కూడాను ధ్యానము అనే సనంగానే అందరికీ తెలిసినటువంటి విషయము పదమే అనమాట. ప్రతి ఒక్కరూ కూడాను స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మాస్టర్స్, వాళ్ళ గురువులు అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడాను ధ్యానం చేయండి అని చెప్పి యోగా క్లాసులు, ధ్యానం తరగతులు నిర్వర్తించే ఉంటారనమాట. అంతేకాకుండా ధ్యానం చేయడం వల్ల మనకి స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, అల్లరి తగ్గుతారు అని చెప్పి కూడాను గురువులు చెప్పగా మనమందరూ కూడా వినే ఉంటాము. అంటే ఇది నేను చెప్పడానికి కారణం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ చిన్నతనంలోనే ధ్యానం చేయండి, ధ్యానము అనే పదాన్ని వినే ఉంటారు. అంతేకాకుండా బుద్ధుడు ధ్యానానికి ప్రతీక అనే విషయం కూడా అందరికీ తెలుసు. బుద్ధుడు అనగానే ధ్యానము, ధ్యానం అనగానే బుద్ధుడు అనమాట. సో ఆ విధంగా అందరికీ సుపరిచితమైనటువంటి విషయమే ధ్యానం అనమాట. కానీ కూడాను ధ్యానం అనేది ఎవరు సీరియస్గా తీసుకోకుండా కేవలం ఏకాగ్రత కోసము, అల్లరి తగ్గడం కోసము, లేకపోతే ఇలా చిన్నప్పుడేనే ఆ విషయాలకు మాత్రమే ధ్యానం అనేది ఆ విషయం పరిచయం అవడం అనేది జరిగి ఉంటుందన్నమాట. సో అలాగే నాకు కూడాను నేను 7వ తరగతి ఉండంగానే ధ్యానం అనేది నాకు కూడా పరిచయం అయిందనమాట. సో నేను మొదట్లో చేసినది ఎలా అంటే ఈ విధంగా, అది బుద్ధుడు మనకి ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు ఈ విధంగా చేయి పెట్టుకొని కూర్చొని ధ్యానంలో ఉండడం అనేది మనకందరికీ తెలుసు కదా. అదే విధంగా ఆల్రెడీ నేను చెప్పాను, సత్యసాయిబాబా దానిలో నేను ఒక 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ సేవగా చేయడం కానీ అలా చేసినప్పుడు ధ్యానము మా గురువు గారు నాకు చెప్పించినారు అని చెప్పాను కదా. ఆ విధంగా నేను ధ్యానం అనేది మొదలు పెట్టాను. అలా మొదలు పెట్టడానికి మొదలే ఇది బాగా గమనించవలసిన విషయం, 7వ క్లాస్లో నేను ధ్యానం అనేది స్కూల్లో చెప్పడం అనేది 2 నిమిషాలు యోగా ఎక్సర్సైజ్లు డ్రిల్ చేయించిన తర్వాత ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఊరికనే కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. సో అలా కూర్చున్నప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో నేను కూర్చునేదాన్ని. అలా చేసినారు కానీ నాకు పెద్దగా ఏమీ అప్పటికి తెలియదు. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత దేవుని రూమ్లో కూర్చున్నప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు కానీ అంటే నాకు ఏ సమస్యలు వచ్చినా మనమందరూ కూడాను భగవంతుడి ముందరే కదా మొరపెట్టుకుంటాము. అదే విధంగా దేవుడి ముందర కూర్చున్నప్పుడు ఆ అనుభవం అనేది నాకు బాగుండిందనమాట. అది కూడా నేను ఒక 16 ఏళ్ల వయసులో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది. కానీ ఈ ధ్యానం అనేది 7వ క్లాస్లోనే స్కూల్ టీచర్స్ చెప్పినా కూడాను నేనైతే చేయలేదు. 7వ తరగతిలో అయితే ధ్యానం అనేది నాకైతే తెలిసింది, చేశాను. ఒక 5 నిమిషాలు మాత్రమే నేను చేశాను అనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ధ్యానం ఉన్నది, వచ్చింది, వస్తుంది అనే విషయం చెప్పడం. సో ఇలా ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందాను అనమాట. సో కూర్చున్నప్పుడు వెనుకకో, పక్కకో, ముందరకో ఎటో ఒకటి నేను పడిపోయేదాన్ని అనమాట. సో ఇలా ఎందుకు అవుతుంది అనే విషయం నాకు తెలీదు. ఏ విధంగా నేను అలా చేయకుండా అంటే పడిపోకుండా ఉండాలి అనేది కూడా నాకు తెలియదు అనమాట. సో కూర్చోగానే అలా పడిపోతున్నాను అని చెప్పి లేచేసేదాన్ని అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా దేవుడి ముందర కూర్చొని వాళ్ళకి చెప్తాము, వాళ్ళు బాగలేకపోయినా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలన్నా కూడా మనం చేసేది దేవుని దగ్గర కూర్చొని ఆయన కంప్లైంట్స్ ఇచ్చుకోవడం. సో ఆ విధంగా నేను చేసినప్పుడు ఇలా పడిపోతూ ఉండడం అనేది జరిగిందనమాట. ఇదంతా ఇంటర్కి వచ్చేటప్పటికి కంప్లీట్. అంటే ధ్యానం అనే విషయం పరిచయం అయినా కూడాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజ్లో ఎండ్ అనేది అయిపోతుంది అనమాట.
సో కానీ నేను ఆల్రెడీ ఒక భాగంలో చెప్పాను, చిన్నప్పటి నుంచి కూడాను నాకు ఒక ఆలోచన అనేది ఉన్నది. 5th క్లాస్ నుంచినే, అంటే 10 ఏళ్ల వయసు నుంచినే ఇది జీవితం కాదు, ఇది జీవితం కాదు అనే విషయం అయితే నాకు స్పష్టంగా నాకు లోపల నుంచి వచ్చేదనమాట. లోపల ఒక అనుభూతి, దాన్ని స్ట్రాంగ్ ఫీలింగ్ అనేసి అంటాం కదా, ఆ విధంగా నాకు లోపల అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నది 10 ఏళ్ల వయసు నుంచినే. ఇది కాదు జీవితం, ఇది కాదు జీవితం, ఇది కాదు. కానీ ఏదో అనే విషయం నాకైతే తెలియదు. సో ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. 10 ఏళ్ల వయసుకి ఆ ప్రశ్న వేస్తే కూడా ఏమంటారో అని భయము. సో పిచ్చిది అనుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఎవరిని అడిగేదాన్ని కాదనమాట. సో ఇది కాదు జీవితం అనే విషయంతో నేను అలా మొదలుపెట్టి ఏం చేయాలో తెలియక ఒక గురువు లేకపోతే ఒక టీచరు చెప్తే మేలు అన్న ఆలోచనతో అయితే ఉన్నానన్నమాట. ఆ విధంగానే నేను బాల వికాస్కి వెళ్ళడం అనేది జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్న విషయాలు 2. ఒకటి ఏమి అనేసి అంటే, భక్తిలో అందరికీ కూడాను సేవ చేయాలి, ప్రేమను పంచాలి. సత్యసాయి బాబా మోటివేషన్ అదనమాట. అందరికీ సేవ చేయడము, ప్రేమని పంచడం అనమాట. ఈ రెండిటితో పాటు నేను తెలుసుకున్న ఒక విషయం ఏమి అనేసి అంటే, మనము భగవంతుణ్ణి తలవాలి అనేసి అంటే నిర్దిష్ట సమయాలు కాలాలు ఉన్నాయా అనేసి అని నాకు ఒక డౌట్ ఉండిందనమాట. మా మేడంని అడిగితే నువ్వు ఎక్కడైనా తలుచుకోవచ్చు, ఎప్పుడైనా తలుచుకోవచ్చు అన్నారు. నాకు చిన్నప్పటి నుంచినే చాలా డౌట్స్. నన్ను అందరూ కూడా క్వశ్చన్ బ్యాంక్ లేకపోతే క్వశ్చన్ అడిగేటువంటి క్విజ్ మాస్టర్ గాను ఏదో ఒక పేరుతోనే పిలిచేవాళ్లే కానీ ఎందుకు క్వశ్చన్ మార్కులు పుట్ట ఈ పిల్ల అనేసి అని చెప్పి అన్ని క్వశ్చన్స్ అని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే నాకు అన్ని సందేహాలే, అన్ని ప్రశ్నలు. ఈ విధంగా అన్ని అంటే ఏ విషయం కూడాను దానిలో ఉండేటువంటి అర్థమో అంతరార్థమో తెలియదు కాబట్టి ఇది ఎందుకు ఇలా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, అసలు ఇది ఏంటి అనేటివి ఏవీ తెలియదు. సో అందుకని అన్ని ప్రశ్నలు అన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. సో ఆమెను అడిగిన ప్రశ్న, నేను భగవంతుని ఎప్పుడైనా తలచొచ్చిన అన్నాను కదా, యాక్చువల్గా నాకు లోపల ఏముంది అనేసి అంటే, మరి బాత్రూంలో ఉన్నప్పుడు లేదా ప్రకృతి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మనము స్మరించవచ్చున అనేసి అనమాట. దాన్ని డైరెక్ట్గా అడగలేక దానికి ఇంకొక 4 ప్రశ్నలు అడిగేయడం అనమాట. అంటే మనకు లోపల ఉన్నవి అడిగితే ఏమనుకుంటారు అన్న దీంతో నేను మిగిలిండే ఎక్కువ ప్రశ్నలు అడగడానికి కారణమైందనమాట. సో అంటే ప్రతిదీ కూడా ప్రశ్ననే. ఆ ప్రశ్నలతోనే మనము సమాధానాలు వెతుక్కునే చోటుకి కానీ సమాధానానికి కానీ చేరుకుంటాము అనే విషయం మనకు అప్పుడు తెలియదు కాబట్టి అన్ని ప్రశ్నలే ఉంటాయి. అందుకే 10 ఏళ్ల లోపు ఉండే పిల్లలకి బుద్ధి అనేది వాళ్లకు ఆటోమేటిక్గా చిన్నప్పుడే బై బర్త్ ఆగ్నేయ చక్రం కానీ 3rd ఐ కానీ ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అంటే వాళ్ళ లోపల నుంచి బయటకు అనేది ప్రాపంచికంలోకి వచ్చేస్తారో ఆటోమేటిక్గా అన్ని ప్రశ్నలు అడగడానికి కారణం అనేది అదే అనమాట. లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. సో మనం చనిపోతే ఏమవుతుంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే పిల్లలను ప్రశ్నలు ఎక్కువ అడగడానికి ప్రతి ఒక్కరూ కూడా చూసే ఉంటారు. సో ఆ విధంగా అందరికీ 10 ఉంటే నాకు 20 ఉండేవన్నమాట. సో అలా ఆ ప్రశ్న తర్వాత నేను ఇంకా నాకు భక్తితోనే దేవుడే మార్గం చూపించాలి అన్న ఉద్దేశంతోనే నేను భక్తి లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి నేను సాయిబాబాని కానీ గణేశుణ్ణి కానీ అమ్మవారిని కానీ మనకు ఆటోమేటిక్గా తెలిసిందే, మనం ఒక కోరిక కోరుకుంటాము, అది నెరవేరలేదు అనేసి అంటే ఆటోమేటిక్గా పార్టీ మార్చేస్తాం అనమాట. సో ఆ విధంగా నేను ఆ ముగ్గురిని కూడాను ఒక రకంగా ఫస్ట్ గణేశుడు, తర్వాత సాయిబాబా, తర్వాత అమ్మవారికి వచ్చాను. అమ్మవారు ఎక్కువ పవర్ఫుల్, అమ్మవారిని కొలవద్దు అని చెప్పేటప్పటికి కొంచెం నాకు కూడా భయం అయిపోయేసి మరి ఏ దేవుడు ఉన్నాడు అని అనుకునేటప్పటికి నాకు రాముడు గుర్తుకొచ్చాడు. నాకు రాముడు ఇష్టమైందనమాట. సో ఆ విధంగా అప్పటి నుంచినే అంటే ఆ ముగ్గురిని మార్చేసిన తర్వాత రాముడి దగ్గరికి వచ్చే కొందరికి నేను స్థితమైపోయాను. అంటే 6th క్లాస్ 7th క్లాస్లో ఉండంగానే భక్తిలోకి వచ్చి నేను రాముడి దగ్గరికి రామ భక్తిలో ఉండడానికి కారణమైందనమాట. సో ఆ విధంగా ఎప్పుడు నిరంతరం లేచినా పడుకున్నా సమస్యలు వచ్చినా ఏదైనా కూడా లోపల నాలో నేనే రామ ఇలా అయింది, రామ అలా అయింది, రామ వాళ్ళు నన్ను తిట్టారు, రామ నన్ను వీళ్ళు తిట్టారు, ఇలానే ఉన్నిందనమాట. సో అంటే భక్తి లోపలికి వచ్చానమాట. అక్కడి నుంచి నేను అక్కడికే నేను 7th క్లాస్ నుంచి ఇంటర్ 2nd ఇయర్ వరకు భక్తిలోనే ఉంటున్నాను. సత్యసాయిబాబా దాంట్లో సేవ చేస్తూ బాల వికాస్లోనే ఉండేదాన్ని అనమాట.
అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా రాముడిని తలుచుకుంటూ రామనామాలు, విష్ణు సహస్రనామాలు నేను చదువుకుంటూ, రామకోటి రాసుకుంటూ చదువుకుంటూ ఉండేదాన్ని. సో బయట ప్రపంచము, భౌతిక ప్రపంచంలో ఉంటూనే నా లోపల నేను, నాతో నేను, నాకు భగవంతుడితో ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను బయట యాక్టివ్గా లేనా అనేసి అంటే ఫ్రెండ్స్ ఒక 4 గ్యాంగులు, స్కూల్కి వెళ్తే అక్కడ ఒక గ్యాంగు, ఇంటి దగ్గర ఒక గ్యాంగు, ట్యూషన్ ఒక గ్యాంగు, సినిమాకి పోతే 13 మంది వరకు వెళ్ళేవాళ్ళం. అంటే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంత ఎంజాయ్ చేశాను. అన్నే కష్టాలు ఉన్నాయి, అన్నే బాధలు ఉన్నాయి, అన్నే అనుభవిస్తూనే ఇది కాదు జీవితం అనుకుంటూ ఉన్నానన్నమాట. సో అలా ఉన్నదాన్ని కాస్త డిగ్రీ అయిన తర్వాత ఇంకా ఇది వద్దు, ఈ ప్రాపంచకంలో ఉండే వాళ్ళందరూ మోసము, లేకపోతే నీతిగా లేరు, అబద్ధాలు చెప్తున్నారు, అవన్నీ నాకు నచ్చేటివి కావు అనేసి అని చెప్పి సన్యాసం తీసుకుందాము అనేసి డిసైడ్ అయిపోయినాను. అలాంటి సమయంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, సన్యాసం తీసుకుంటే మళ్ళీ భౌతిక ప్రపంచంలో అటువంటి ఏ కోరికలను అనుభవించడానికి లేదు, ఆలోచించడానికి లేదు అనేసి. అప్పుడు నాకు వచ్చింది, అవును కదా, నేను అప్పటికి డిగ్రీ 3rd ఇయర్లో ఉన్నాను. అంటే డిగ్రీ 3rd ఇయర్ తర్వాత పెళ్లి, పిల్లలు, సంసారము అనేటివి జీవితంలో ఉండవు అనేసి. అంటే అప్పుడు కోరికలు పుడితే ఎట్లా, ఇలా అనుకుంటూ ఉండంగానే సరే వద్దు, అన్నీ అనుభవించేసిన తర్వాత సన్యాసం తీసుకోవడం ఉత్తమము అనేసి అక్కడికి నిర్ణయం మళ్ళీ మారిపోయింది. అంటే ఒక పక్క భౌతిక ప్రపంచంలో ఉంటూ ఉన్నా కూడాను ఇది కాదు జీవితం అనేది నా మనసులో తొలుస్తూ ఉన్నదనమాట. మనం ఎంత లోపల నుంచి వచ్చేటివి మనకి ఎట్లా ఉంటాయి అనేసి అంటే, బయట ఎంత సంతోషం ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా కూడాను మనకి అవన్నీ కూడాను తక్కువగా అనిపిస్తాయి, అవన్నీ కాదు మనవి అని అనిపిస్తుంది అనమాట. సో అలా నాకు నాలోనే సంఘర్షణ అనేది ఎంత బలంగా ఉన్నది అని చెప్పడానికే కారణం. సో మనకు చాలా మంది కూడాను ఇది కాదు జీవితం అని అనుకుంటూ ఉంటారు. నాకు స్పష్టత ఉన్నది, ఇది కాదు జీవితం అంటే భౌతిక ప్రపంచం కాదు జీవితం అనే విషయము నాకు లోపల ఉన్నది, కానీ బయటకి నేను బయట జీవిస్తున్నాను అనమాట. కొంతమంది అన్నీ ఉంటుంది కానీ శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సంపదలో ఉంటారు, అయినా కూడాను జీవితం ఇది కాదనేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటూ ఉంటారు అనేసి అంటే, వాళ్లకు అసలు వాళ్ళు ఉండవలసిన జీవితము ఆధ్యాత్మికతలో తన లోపల తాను, తనతో తాను అన్న విషయముని గుర్తించలేక ఆ క్షోభ అనేది బయటకు మనకు దుఃఖం రూపంలో, బాధ కూడా కాదు దుఃఖం రూపంలో వస్తూ ఉంటుంది అన్నమాట. అసలు ఆ దుఃఖం అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే, ఒకేసారి ప్రపంచంలో ఉండేటువంటి అందరూ చనిపోయి నేను ఒక్కదాన్నే ఉండేంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏ సమస్య ఉండదు, కానీ దుఃఖం అంతా ఉంటుందన్నమాట. సో ఈ సంఘర్షణ అనేది ఎట్లుంటుంది అంటే, అట్లా బతకలేము, ఇలా చావలేము, అంతటి దుఃఖాన్ని, అంతటి బాధని అనుభవిస్తూ లోపల ఉంటుంది. కాబట్టినే ఆ ఆత్మ దుఃఖంలో వాళ్ళు ఉంటూ తన లోపల తాను ఉండేటువంటి, తనని తాను తెలుసుకోలేనటువంటి బాధలో ఉంటారు. కాబట్టి బయట అంతా అన్ని ఉన్నా కూడా దుఃఖంలో ఉండడానికి కారణమైంది. సో ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోవాలనుకొని తర్వాత తిరిగి మళ్ళీ భౌతికానికే వచ్చాను. సో ఆ విధంగా పెళ్ళయింది, అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నది, ఆస్తి ఉన్నది, భర్త ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రేమగా చూసుకునేటువంటి వ్యక్తులే అందరూ కూడా, అన్నీ ఉన్నాయి, కానీ ఇది కాదు జీవితం. సో అలా అనుకున్నప్పుడు నా భర్తని మా ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు, నీకేం కావాలో చెప్పు, నేను అది తీసిస్తాను లేదా కొనిస్తాను, ఇస్తాను అనేసి అని చెప్పి. తను మొట్టమొదటిసారిగా నీకేం కావాలి అనేసి అన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్పినది ఏమి అంటే, నాకు ఒక గురువు కావాలి అని. 5th క్లాస్ నుంచి, అంటే 10 ఏళ్ల వయసు నుంచి 22 ఏళ్ళు, 12 ఏళ్ళు ఇది కాదు జీవితం అని తెలుస్తున్నది, కానీ ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. సో నేను ఎంచుకున్నటువంటి మార్గం బాల్య వికాస్లో కూడా గురువు ఉన్నారు, ఆమెకు నేను చెప్పలేను, నేను నా మదన పడేటువంటి విషయాన్ని బయటకు ఎలా చెప్పాలో తెలియదు. ఇలాంటి సందర్భంలో నేను భక్తిలో ఉన్నా, సేవ చేసినా కూడాను, ప్రేమగా ఉన్నా కూడాను నాకైతే ఇది కాదు జీవితం అనేది ఉన్నది. సో ఆ 12 ఏళ్ల కాలం మదనపడి ఒక గురువు అయితేనే నీకు భగవంతుణ్ణి చేరుస్తాడు, అంతరాత్మ వరకు నిన్ను తీసుకెళ్తాడు అన్న విషయం నాకు అర్థమైందనమాట. అది ఏ విధంగానో నాకు తెలియదు, ఎలానో నాకు తెలియదు. లోపల నుంచి వచ్చిన సమాధానం ఏమి అనేసి అంటే, నాకు ఒక గురువు కావాలని మా ఆయనకు చెప్పాను అనమాట. చెప్తే తను, నాకైతే ఎవరు గురువులు లేదు,
నాకైతే ఎవరికి తెలియదు. ఉన్నటువంటి గురువులు మంచివాళ్ళో కాదో నాకు తెలియదు కాబట్టి అది కాకుండా ఇంక ఏదన్నా అడుగు అన్నారు. సరే నాకు ఇంకేం అవసరం లేదు, అన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడికి అది సర్దుమణిగిపోయింది. అంటే 2002లో ఇది జరిగిందనమాట. సో అక్కడ కూడా మళ్ళీ అదే గమనించండి, అప్పటి నుంచి కూడా ఇది కాదు జీవితం అని ఉంటున్న భౌతిక ప్రపంచంలోనే ఉన్నానన్నమాట. ఇంకా బాగుంది. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు బాగానే ఉండింది జీవితము అంతా. బాగున్న తర్వాత ఇంకా పిల్లలు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అనమాట. నా కష్టము నష్టము అని నేనే పడుకోవడం వల్ల మళ్ళీ ఇంకా జీవితం అంటేనే విరక్తి అన్నట్టు మళ్ళీ ఆధ్యాత్మికత లోపలికే. ఏదున్నా కూడాను మనకు ఒక చోట ప్రశాంతత దొరుకుతుంది అనేసి అంటే అప్పట్లో మనకు భగవంతుడి దగ్గర. సో ఆ ఫీలింగ్ నాకు ఉన్నది కాబట్టి ప్రతిదీ కూడా అగైన్ మళ్ళీ భగవంతుడే. నేను భక్తిలో ఉన్నా కూడాను, రామ నిరంతరం చెప్పుకున్నా కూడాను, తర్వాత మళ్ళీ కూడా మనం ఎప్పుడు ఒక జీవితం జీవించిన తర్వాత మళ్ళీ కూడాను మనము స్వీటు ఎక్కువ తిన్నామంటే కూడాను ఇష్టము, కానీ ఎక్కువ తిన్నా విరక్తి వస్తుంది అనమాట. అదే విధంగా జీవితాన్ని జీవిస్తున్నాం, అన్నీ బాగున్నా కూడాను విరక్తి అనేది కలగడానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది. సో అలా 2009కి వచ్చేటప్పటికి అబ్బా ఇది ప్రపంచం, ఇది కాదు, మళ్ళీ మోసాలు నేరాలు ఘోరాలు అనేసని మళ్ళీ ఆధ్యాత్మికతలో ఇంగిట్లా కాదు, నేను దానిలో లీనమైపోవాలి, అలాంటి సాధన ఏదన్నా కావాలి, అది ఏదో ఒక గురువు ద్వారా పొందాలి అని అనుకున్నప్పుడు మా ఇంట్లో మా అత్తగారు కానీ వాళ్ళ చెల్లెళ్ళంతా కూడాను హంపి అచ్యుత స్వామి అనేసి ఆ గురువు దగ్గర దీక్ష తీసుకొని, అంటే ఆ స్వయంగా అతను చనిపోయినారు, సమాధి చెందారు, ఆ వాళ్ళ శిష్యుల దగ్గర ఆ సాధనని తీసుకుని మా ఇంట్లో అందరూ చేయడం అనేది జరుగుతున్నదన్నమాట. కానీ ఇది నాకు అప్పటికే తెలుసు, కానీ ఇంకా మాకు వేరే పరిస్థితి లేక ఎక్కడికి వెళ్ళలేక నేను ఆ సాధననే మొదలు పెడతామని చెప్పి నేను మా ఆయన హంపీకి వెళ్ళి మా అత్తమ్మ అంతా వెళ్ళేసి అక్కడికి పోయి నేను గురువు దగ్గర సాధన అనేది నేను 2009లో తీసుకున్నాను. ఇక్కడికి నాకు కనీసం అంటే 30 సంవత్సరాలు ఏదో ఒక సాధన లేకుండా కేవలం ధ్యానం అనేది నేను చేసేసాను 7th అంటే 14 ఏళ్ల వయసు అప్పుడే నేను ధ్యానం అనేది చేశాను, కానీ దాంట్లో ముందరికైతే వెళ్ళలేదు. 17 ఏళ్లకి ధ్యానం చేసేటప్పుడు పడడం అనేది అనుభవం అనేది నాకు వచ్చినది, కానీ నేను దాన్ని పట్టుకోలేదు. ఇక్కడ ఎప్పుడైతే నేను 2009కి వచ్చానో అదే సాధన నేను మళ్ళీ చేశానన్నమాట. అంటే గతాగతి అని చెప్పి వాళ్ళు ఒక క్రియాయోగాన్ని మనకు ఇస్తారు. ఆ సాధన చేసిన తర్వాత 1 నిమిషం సాధన చేస్తే 2 నిమిషాలు మౌనంలో ఉండాలి అనమాట. సో ఆ సాధన మొదలుపెట్టి నేను చేసినదైతే పట్టుమని 20 సార్లు చేసింటాను అంతే. ఆ సాధన అనేది చేసిన తర్వాత అది కరెక్టా కాదా, నేను చేస్తున్నది తప్పా ఒప్పా అనేది నాకు తెలియాలి, నాకు నిదర్శనం ఏదో ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఇల్లు అనేది కుదిరింది అనమాట. ఓకే, ప్రపంచకంలో ఒక బెనిఫిట్ వచ్చింది కాబట్టి నేను చేస్తున్నది కరెక్టే అనేసి అని అనుకున్నాను. అది చేశాను. కానీ చేసిన తర్వాత అంటే ఒక 10 రోజులకే రిజల్ట్ వచ్చింది, నేను ఓకే అనుకున్నా. ఇంకొక 10 సార్లు అంటే 10 సార్లు అని చెప్తున్నా, ఎందుకంటే నేను కంటిన్యూగా అయితే చేయలేదు, అందుకని 20 సార్లు అయితే ఖచ్చితంగా నేను చేశాను అనమాట. సో అలా చేసినప్పుడు ఆ సాధన 1 నిమిషం గతాగతి చేసిన తర్వాత 2 నిమిషాలు మౌనంలో కూర్చోవాలి, అంటే సైలెంట్ గా కూర్చోవాలి. సో ఎట్లానో నాకు ఇది తెలుసు కాబట్టి ఈ ముద్రలోనే నేను కూర్చున్నాను అనమాట. అలా కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక డాట్, ఫస్ట్ బ్లాక్ ఉండింది, బ్లాక్ లో డాట్స్, తర్వాత ఎక్కువ డాట్స్, ఇదేంటివి చుక్కలు తెల్లగా ఉన్నాయి అనుకుంటా ఉన్నాను. సో తర్వాత జిగ్జాగ్ గా కిందకి, తర్వాత పైకి, ఈ విధంగా వచ్చాయి. మళ్ళీ లైన్లు వచ్చినాయి, అడ్డ లైన్లు, గిరువు లైన్లు. అంటే రోజుకు ఒక మొదట 5 సార్లు నాకు బ్లాక్ గానే ఉన్నింది, బ్లాక్ కూడాను లైటింగ్ తో ఉన్నింది అనమాట. ఇదేంటిది బ్లాక్ కాదు కానీ లైటింగ్ ఉన్నది దానికి అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. అది శూన్యము అనే విషయం నాకు అప్పుడు తెలియదు. సో అందుకనే బ్లాక్ అని చెప్తున్నాను. సో ఈ విధంగా బ్లాక్ వచ్చిన తర్వాత ఇలా లైట్స్ డాట్స్ అన్ని వచ్చిన తర్వాత అక్కడికి నేను నిలిపేశాను అనమాట. మాకు కొంచెం బాబు 1వ క్లాస్ అప్పుడు, అందువల్ల కొంచెం కష్టం అనేసి నేను నిలిపేశాను. కానీ ఆ నిలిపినా కూడాను నాకు దీనిలో అప్పటి వరకు ఏముంది, ఇది కాదు జీవితం అనుకుంటూ వచ్చాను. ఇక్కడ సాధన మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే దీంట్లో స్లోగా పోతాను, ఇది స్లోగా పోయే ప్రాసెస్, ఇది దీనిలో నేను ప్రయాణం చేస్తే నేను అనుకున్నది తొందరగా నేను వెళ్ళలేను అనేసి అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది, ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అనే విషయం నాకు తెలియదు.
కానీ ఆ ఆలోచన ఉన్నది. సరే, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కొంచెం దాదాపు చాలా ఈ సాధనలో నీలం అయిపోయి దాదాపు ఆమె కొన్ని ఎక్స్పీరియన్స్లు, ఆమె విజన్, వాయిస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆ విధంగా ఆమెను అడిగేటప్పటికి నువ్వు చేస్తున్నది కరెక్ట్ అన్న విషయం నీకు అర్థమయ్యింది, నువ్వు నిదర్శనాన్ని పొందావు, మరి బాగున్నది, నిదానంగా అయినా కూడా ఏదో ఒకటి ఉన్నది కదా ఈ సాధన అనేది, ఇది చెయ్యి అనేసి ఆమె చెప్పారనమాట. ఆమె చెప్పినా కూడాను నాకేమనిపించిందంటే కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకా తొందరగా వెళ్ళేది కావాలి అన్న ఆలోచనతో ఉన్నాను. 2009లో జరిగిన విషయం ఇదనమాట. సరే, 9లో నేను ధ్యానం చేశాను. ఆమెను అడిగింది 2010లో అడిగిన. అక్కడికి కూడా నేను సంవత్సరము దానిని ఆలోచిస్తూ ఉన్నాను, అడగాల వద్దా, ఇది జరుగుతా ఉంది. ఇంత నేను మదన పడుతూనే ఉన్నాను లోపల. అంటే ఈ లోపల సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. దానిని గుర్తించాలనేసే నేను ఇంత చెప్పడానికి కారణం అనమాట. సో దాని తర్వాత 2010 తర్వాత నేను ధ్యాన సాధన అనేది ఎప్పుడు చేయలేదు. మళ్ళీ గమన ఉన్నా, ఇది కాదు, ఇది కాదు, నాకు ఏదో కావాలి, ఏదో కావాలి, అది ఏది అనే విషయం నాకు తెలియదు అనమాట. సో ఇలా 2010 తర్వాత 2012కి వచ్చేటప్పటికి నేను యాక్చువల్గా ఇక్కడ నా రిపోర్ట్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. నాకు 2006లో చికెన్ గన్నే వచ్చిందనమాట. దాని తర్వాత రొమటాయిడ్ పెయిన్స్, అంటే నాకు అది ఎముకలు నొప్పి, కాల్షియం తగ్గిపోయింది, బోన్ ప్రాబ్లం అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. 2006 నుంచి 2012 వరకు నేను బోన్స్ ప్రాబ్లం అనుకొని 3-4 చోట్ల చూపించిన కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారనమాట. వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది పెయిన్ కిల్లర్స్, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇంక ఇలా కాదని చెప్పి బెంగళూరుకి వెళ్ళినప్పుడు నిర్ధారించిండేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి. సో సరే అని చెప్పి వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చినారు. ఇక్కడికి ఈ బెంగళూరుకి వెళ్ళడానికి ముందే నేనేం చేశాను అనేసి అంటే, నాకు ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువ కోపం అనేది వస్తూ ఉన్నింది, ఇంట్లో కొట్లాట అనేది జరుగుతూ ఉన్నింది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెగ్నెంట్ నుంచి నాకు కొన్ని సమస్యలు అనేటివి మొదలైనాయని. ప్రెగ్నెంట్, ఆ బాధలు భరించలేక వెంటనే 2006 అంతా చికెన్ గన్నే రావడంతో నాకు ఇంకా ఒంట్లో సమస్యలతో ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది అనమాట. సో దాంతో కొట్లాట్లు ఎక్కువగా ఉంటానండి. ఆ రామాయణంతో మా ఆయన ఒకరోజు ఇట్లా కాదు, ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది అని చెప్పేసి 2006 నుంచి మా ఆయన ధ్యానానికి వెళుతున్నా కూడాను నేను ఎప్పుడు ధ్యానానికి అయితే నేను చేయలేదు, వెళ్ళలేదు అనమాట. సో మా ఆయన చేసుకుంటున్నారు, అది వేరే బయట చేసుకుంటున్నారు, ఇంట్లో కాదు. కాబట్టి ఎప్పుడైనా నిద్ర రాలేదంటేనే ఇంట్లో చేసుకుంటారు, మెడిటేషన్ చేసి నిద్రపోయేవాళ్ళు అనమాట. కాబట్టి నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. సో నీకు కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి, తగ్గుతుంది అనే విషయం చెప్పారు. సో ఇంక ఇట్లా కాదని చెప్పి నేను 2012 సెప్టెంబరు, ఆగస్టు, జూలై అనుకోండి. సో జూలైలో ఈ విధంగా చెప్పేటప్పటికి నేను అప్పుడు మొదలు పెట్టాను. అది కూడా ఆల్రెడీ చెప్పాను కదా, అటో ఇటో నేను పడిపోతాను అనేసి అని. సో అలా పడిపోవడం వల్ల ఏం చేసేదాన్ని అంటే, మా ఆయన కూర్చుంటానంటే కూర్చుంటాను ధ్యానానికి, 2 సెకండ్లు చేసేసి లేదా 1 నిమిషం చేసేసి అటో ఇటో పడిపోతాను అనే టైంకి లేచేసేసి నేను పడుకునేసాను. అంటే ధ్యానం అయితే చేసేదాన్ని కాదు. తర్వాత మెడిటేషన్ సెంటర్కి తీసుకొని పోయినారనమాట. తీసుకొని పోతే పౌర్ణమికి అందరూ మెడిటేషన్ చేసి కూర్చుంటారు. నేను ఇలా ఇప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చునే స్థితి నాకు లేదు. ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నంతసేపు కనీసం, అంటే నేను ఇప్పుడు 1.5 అవర్ నుంచి వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. సో అంతసేపటి నుంచి కూడా కూర్చొనే ఉంటున్నాను. సో అలాంటి దాన్ని నా వల్ల కాదని చెప్పేసి జస్ట్ నేను 20 మినిట్స్, మహా అయితే 20 మినిట్స్ నేను బేర్ చేయగలను, నా వల్ల కాదు, నేను లేసేస్తాను, 10 నిమిషాలు కూర్చొని అని చెప్పేదాన్ని అనమాట. మెడిటేషన్లో కాదు, జస్ట్ కూర్చొని అలా పడుతున్నట్టునే నేను లేసేసేదాన్ని. మెడిటేషన్లో లేచేసేసి మా ఆయన లేచేదానికోసమని వెయిట్ చేసేసి కూర్చొని ఉంటే 20 నిమిషాల తర్వాత మా ఆయన లేపేసి నేను ఇంటికి తీసుకొని వచ్చేసేదాన్ని. అలా 2 పౌర్ణమిలు చేశానమాట. 3వ పౌర్ణమికి ఏమైంది అనేసి అంటే, 3వ పౌర్ణమికి కొంచెం లేట్ అయింది. వాళ్ళు 10 గంటలకి సిట్టింగ్ లేపుతారనమాట. సో అంటే 10 గంటలకి ఒక 10 నిమిషాలు ముందు మాత్రమే వెళ్ళాము. వాళ్ళు ఇంకా ఓకే చెప్పి లేపేస్తారు 10 నిమిషాలకి. సరే తెలుసు, అయినా నేను చేశారు 10 నిమిషాలే కదా, ఆ 10 నిమిషాలు కూడాను నేను కూర్చునేది కళ్ళు మూసుకొని 2 నిమిషాలే కదా, ఓకేలే ఏముంది నేను చేసే 2 నిమిషాలకి ఏముందిలే అని చెప్పేసి కూర్చున్నాను మెడిటేషన్కి. కూర్చునేటప్పటికి ఏమైంది అనేసి అంటే, అగైన్ 2009లో చెప్పాను కదా, ఫస్ట్ నలుపు, అది ప్రకాశంగా ఉంటుంది, తర్వాత వైట్ డాట్స్ అనేసి అలా వచ్చేటప్పటికి అది మాత్రమే నేను ఎక్స్పీరియన్స్ పొందిండేది. సో అలా అగైన్ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 2009 తర్వాత 2012లో సెప్టెంబర్లో కూర్చునిండేది. సో అలా కూర్చున్న తర్వాత ఏమైంది అనేసి అంటే, అగైన్ అది
నెక్స్ట్ ఇక్కడ డాట్ రావడము, ఆ డాట్ వైట్ ఆర్లో ఆటోమేటిక్గా నేను చిన్న చిన్న డాట్స్ చూశాను, లైన్స్ చూశాను, కానీ డాట్స్ పెద్దవి ఏది చూడలేదన్నమాట. ఇక్కడ ఏమైందంటే అగైన్ ఒక డాట్ వచ్చింది, ఫస్ట్ బ్లాక్, అగైన్ ఒక డాట్ వచ్చింది. డాట్ వచ్చేటప్పటికి ఇంక డాట్స్ వస్తాయి, ఇదేంటిది చాలా వస్తాయి కదా, ఇది ఈసారి ఒకటే వచ్చింది అనుకున్నాను. సరే అది ఏమైందంటే ఆ ఒక్క డాట్ కాస్త ఇలా 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 పెద్దగా అవడం, దాదాపు 5 రూపాయల బిల్ అంతా అయిందనమాట. ఇదేంటిది మామూలుగా చిన్నవి చూసాను, పెద్దగా ఉంది అనేసి అని చెప్పి ఒక పెద్ద డాట్ అయితే చూసాను. సరే ఆ డాట్ చూస్తున్నంతసేపు ఏమైందంటే ఆ డాట్ తెల్లగా ఉండే దాంట్లో నెక్స్ట్ అడవిగా మారింది. సో నేను అగైన్ గమనిస్తూ వస్తున్నాను, అడవి, ఇదేంటిది అడవి కనిపిస్తున్నది అనేసి అని చెప్పి అలాగే చూస్తూ వస్తున్నాను. చూస్తూ ఉంటే ఒక జింక అటు సైడ్ తిరుక్కొని గడ్డి మేస్తూ ఉన్నదన్నమాట. జింక గడ్డి మేస్తా ఉంది, భలే ఉంది అనేసి అనుకుంటూ ఉన్నప్పుడు నేను జింక అని గుర్తుపట్టి దగ్గరగా చూసేటప్పటికి అది ఇట్లా తిరిగిందనమాట. ఇలా వెనక్కి తిరిగేటప్పటికి దాని కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి, దాన్ని ఐ కాంటాక్ట్ అనేసి అంటాం కదా మనము. సో అలా కలిసేటప్పటికి దాన్ని చూస్తూ ఉంటే నాకు దీన్ని ఎక్కడో చూసాను, ఎక్కడో బాగా చూసాను, నాకు తెలుసు అని అనుకుంటున్నాను అనమాట. సో అలా అయ్యింది. అలా అనుకుంటూ ఉండంగానే ఇంకా వాళ్ళు ఓకే మేడం అయిపోయేసి ఇంకా సెషన్ అయిపోయింది, ఇంకా లేపారనమాట బ్రేక్ అనేసి అని. నాకు అది నేను అనుకునేటప్పటికీ ఆ వైట్ వెంటనే బ్లాక్ అయిపోయింది. ఇంకా నేను ఇంకా లేయాల్సి వచ్చింది, లేచేసా. ఆటోమేటిక్గా 1 minute కూర్చొని నేను లేచేదాన్ని 10 minutes కూర్చున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా 10 minutesలో బ్రేక్ ఇస్తారు, లేపుతారని. నేను ఎట్లా చేసేది 1 minute అనేసి నేను లేపేశాను అనమాట. సో అలా లేచేసిన దాన్ని తర్వాత నాకు జింక కనిపించేటప్పటికి ఒక ఆతృత, తపన, అసలు ధ్యానం అంటే ఏమి, ధ్యానంలో ఆ విజన్ ఎందుకు వచ్చింది అనేసి తపన మొదలైంది. అది మా ఆయనకి చెప్పాను, వాళ్ళు వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ అనేసి మేడం చెప్పారు, గుమ్మనైపోయినాను అనమాట. సో అలాంటిది ఇది అయిన తర్వాత నేను అప్పటికే బెంగళూరుకి పోయేసి వచ్చినాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు, నేను మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది అయిన తర్వాత నాకు జింక కనిపించిన తర్వాత ఇంకా నాకు అది మేడం చెప్పినారు, ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ లో మీకు జింక కనిపించింది అంతే అనేసి చెప్పినారు. అందరూ ఎవరికి చెప్పినా అదే అనేసి అని అన్నారు, అంతే అనేసి చెప్పినారు. కానీ లోపల నాకైతే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అది కాదు ఎక్స్పీరియన్స్ అనేది అంటున్నారు, కానీ సమాధానం అయితే అది కాదు అనేసి నాకు లోపల తపన, చెప్పాను కదా, మొదలైంది, ఆతృత మొదలైంది. ఇలా కాదని చెప్పి మెడిటేషన్ క్లాసు పలంనేలో జరుగుతుంది అనే కొందరికి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను నా తపన అనేది ధ్యానం గురించి తెలుసుకోవాలనే ఆతృత, ఆల్రెడీ క్వశ్చన్స్ సమాధానాలు ఎన్నో ఉండేటువంటి లాజికల్ బుర్ర అని చెప్పాను కదా, అక్కడ మెడిటేషన్ కూర్చున్నదాన్ని 10 నిమిషాలు నేను ఇలా కూర్చోలేని దాన్ని 3.5 hours కూర్చున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం నా జీవితంలో 3.5 గంట మెడిటేషన్లో చైర్లో కూర్చొని బ్యాక్ పెయిన్ ఉన్న దాన్ని నేను 3.5 గంట మెడిటేషన్ చేశాను. అది ఎలా చేశాను, ఎట్లా చేశాను, ఏమి అనేది నాకు తెలీదు. సో ఇక్కడతో ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేసుకుందాం. దాంట్లో ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి, నాకు అక్కడ పలంనేర్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.